నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓటు వేసే ముందు ఆలోచించి అభివృద్ధికి ఓటు వేయండి, ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు. మీ చిరునవ్వే చెబుతుంది, జగనన్నకు ఓటు వేస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్. వినుకొండలో నామినేషన్ పత్రాలను అందజేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జీవి ఆంజనేయులు. రాయచోటి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నామినేషన్. ఎంజీఎం హాస్పిటల్స్ లో జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు. ఓటు వేసే ముందు ఆలోచించి అభివృద్ధికి ఓటు వేయండి. వినుకొండ నియోజకవర్గంలోని బోలపల్లి మండలం సరికొండపాలెం తండా సరికొండపాలెం వడ్డెంగుంట గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు. మహిళలు తల్లులు హారతులు పట్టి స్వాగతం పలకగా నాయకులు కార్యకర్తల సంబరాల్లో ప్రజలకు అభివాదం చేస్తూ శాసనసభ్యులు ముందుగా సాగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని మన బాధ్యత అని, సరైన పరిపాలన కోసం అభివృద్ధి చేస్తున్న జగనన్నకు మద్దతు తెలపాలంటే ఓటు వేసి మీ సహాయ సహకారాలు అందించాలని కోరారు. గుర్తుపై ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా ప్రతి ఒక్కర అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని, అన్ని విధాల సంక్షేమం అన్ని విధాల అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు మీ అందరికీ తెలుసు, సంక్షేమం దాదాపుగా 2,70,000 కోట్లు అందించడం జరిగింది. అదేవిధంగా సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హాస్పిటల్స్ ఇవన్నీ అభివృద్ధి చేయడం జరిగింది. సంక్షేమం వచ్చేసరికి ఈ 2,70,000 కోట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మరి అదే విధంగా సన్న చిన్న బడుగు బలహీన వర్గాల వారికే కాకుండా ఓసీలకు కూడా ఈబీసీ నేస్తం, కాపు నేస్తం ఇచ్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని సందర్భంగా తెలియపరుస్తున్నాం. మాకు ఓట్లు లేకపోయినా వాళ్ళకి మేము పెన్షన్ ఇచ్చాం, వాళ్ళకి మేము అమ్మఒడి ఇచ్చాం, వాళ్ళకి మేము ఆసరా ఇచ్చాం, చేయూత ఇచ్చాం, రైతు భరోసా ఇచ్చాం. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తారు, మేము వస్తే మా నాయకులు చెప్తే కానీ ఇవ్వమని. మీరు వచ్చేది లేదు, మీ నాయకులు చెప్పేది లేదు. మీ జన్మభూమి కమిటీలు, మీ దోపిడీ అవన్నీ ఆనాటి పరిస్థితి అని కూడా ఈరోజు చెప్తూ ఉన్నాం. ఈరోజు ఏ ఒక్కరు కూడా అర్హత ఉంటే వాళ్ళు ఏ పార్టీ అని చూడకుండా అన్ని విధాల అర్హత ఉన్న వారికి సంక్షేమం అందించిన ప్రభుత్వమే వైఎస్ఆర్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి తెలుగుదేశం పార్టీలో కనీసం చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటలు చేయనటువంటి వాళ్ళు ఈరోజు మాటలు చెప్తున్నారు. ఈరోజు సంక్షేమం మేము ఇచ్చాం, అభివృద్ధి మా వల్ల జరిగిందని మేము సవినీయంగా మనవి చేసుకుంటున్నాం. అంతేకాదు ఈరోజు మనం త్రాగునీరు సమస్య, ఆ సమస్యకి పరిష్కారం వరికపుడి చల. పేదలకు మంచి చేస్తే ఎంతగా ఆదరిస్తారో అనడానికి ఉదాహరణ ఓటర్లు మా మీద చూపించే ప్రేమ, ఆత్మీయతకు నిదర్శనమని కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ పేర్కొన్నారు. శనివారం మండల పార్టీలోని మర్రికొమ్మతిన్నె పంచాయతీలు జౌకాల, నల్లగుట్టపల్లి, మర్రిగొమ్మతిన్నె, ఎర్రంకావారిపల్లి, హరిచునవాడ గ్రామాలలో సింగిల్ విండో అధ్యక్షుడు జగదీశ్వరరెడ్డి, మండల కన్వీనర్ కొత్త రంగారెడ్డి, యువ పారిశ్రామికవేత్త బాలకృష్ణ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు హారతులతో స్వాగతం పలుకుతూ, పూలమాలలతో సత్కరిస్తూ, ఆత్మీయ పలకరింపులతో ఆశీర్వదిస్తున్న అవ్వతాతలతో పాటు గ్రామాలలోని ప్రజలు మా ఓటు జగనన్నకే వేస్తామని వారి ముఖంలోనే చిరునవ్వే చెబుతుందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అందరినీ 99% హామీలను అమలు చేసిన జగనన్నకు 600 హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో డిలీట్ చేసిన చంద్రబాబుకు మధ్య వ్యత్యాసం తెలుసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ బ్రహ్మరథం పడుతున్నారన్నారు.
బాలకృష్ణ కొంచెం సేపు కరెంట్ లేకపోతే ఫ్యాన్ లేకపోతే అల్లాడిపోతుంది. మర్చిపోకుండా ఫ్యాన్ టిఫిన్ చేస్తుందమ్మా టిఫిన్ చేసినా లేదమ్మా ఎవరో చెప్పి కదమ్మా నాకు నువ్వు టిఫిన్ పెడతావు నీడ పెన్షన్ వస్తుందా పెన్షన్ వస్తుంది కదా సరే ఎట్లా సార్ ఎట్లా జగన్ జగన్ తీసుకోండి మా దేశంలో ఫ్యాన్ కోటండి అమ్మా పల్నాడు జిల్లా వినుకొండ సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలో 2వ రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా ప్రారంభం. వినుకొండ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి వరద సుబ్బారావు వినుకొండ నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉదయం 11:35 నామినేషన్ వేసిన జీవి ఆంజనేయులు వినుకొండ ఎన్నికల అధికారి అయిన అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి వరద సుబ్బారావుకి నామినేషన్ పత్రాలను అందజేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జీవి ఆంజనేయులు ఎన్నికల సిబ్బంది నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన పిదప నామినేషన్ స్వీకరించిన అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి వెంకటశివ సీతారామాంజనేయులు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేట్ చేయబడి ఉన్నాను. నేను రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం కలిగి చట్టంలో పొందుపరిచినట్టుగా భారతదేశ సమగ్రతను మరియు సార్వభౌమత్వాన్ని కాపాడుతానని భగవంతుని సాక్షిగా ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముందుగా టీడీపీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసి అక్కడ వేద పండితుల నుండి ఆశీర్వాదాలు తీసుకుని అక్కడి నుండి తన సతిమణి హరితారెడ్డితో కలిసి ఆర్డీఓ కార్యాలయంకు చేరుకుని నామినేషన్ పత్రాలను రాయచోటి రిటర్నింగ్ అధికారి రంగస్వామికి సమర్పించారు. తెలుగుదేశం పార్టీ తరపున రాయచోటి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రానికి తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఎంత ఆవశ్యకత గురించి ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. గత 50 రోజులుగా ఎన్నికల ప్రచారంలో ఉన్నామన్నారు. రాబోయే కాలంలో రాయచోటి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అభివృద్ధి చేసుకునేదానికి ప్రజలకు ప్రతి ఒక్కరికి నేను ఒకటే విన్నవించుకుంటున్నాను మనసారా. తప్పకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నన్ను మీరందరూ ఆశీర్వదించండి. తప్పకుండా రాబోయే కాలంలో మన ప్రాంతాన్ని అయితేనే మన రాయచోటిని అయితేనే అభివృద్ధి చేసుకునేదానికి నేను మీ వెంట నడుస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.
శ్రీకాళహస్తి జాతీయ అగ్నిమాపక దళ వారోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి ఎంజీఎం హాస్పిటల్స్ నందు సిబ్బందికి గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సిబ్బంది ఎలా స్పందించాలో, ప్రతి ఒక్కరికి ప్రాణం చాలా విలువైనదిగా భావించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలియజేశారు. ప్రమాద సమయంలో అక్కడ అమర్చిన భద్రత పరికరాలు ఎలా ఉపయోగించాలి, పొగ ఎక్కువగా వ్యాపించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా వివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంజీఎం హాస్పిటల్ డైరెక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ, మా ఎంజీఎం సిబ్బందికి ఫైర్ జాగ్రత్తల గురించి చాలా బాగా తెలియపరిచిన శ్రీకాళహస్తి అగ్నిమాపక దళ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక దళ ఏరియా అధికారి నాగేశ్వర్ రెడ్డి మరియు నాగార్జున రెడ్డి, ఫైర్ సిబ్బంది, ఎంజీఎం హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. మండుతున్నప్పుడు ఏం చేయాలంటే మామూలుగా లీకేజ్ మండుతా ఉంటుంది, దూరం నుంచి కొంచెం నీళ్ళు స్ప్రే చేసిన తర్వాత మంట ఆరిపోయిన తర్వాత మనం లాక్కొని రాకూడదు. సిలిండర్ని లిఫ్ట్ చేసుకుని తీసుకొచ్చి ఫ్రీ ప్లేస్లో లేదు. నీకు ఈ చిన్న మంటగా ఇక్కడే రెగ్యులేటర్ దగ్గరే కాలుతుంది అనుకో, ఒక తడి పోతా ఉంటుంది కదా, ఒడ్లు పోతాము, కాటన్ బెడ్షీట్ కానీ అటువంటిగా తడిపి గాలి పోకుండా దీనిపైన చుట్టి లేదనుకో, అది కూడా అవైలబుల్గా లేదు. నీకు బక్స్ ఉంది, దీనికి సరిపడే బక్స్ ఉంది, ఈ బకెట్ తీసుకుని బోర్డు వేసి ఎయిర్ పోకుండా ఎయిర్ పోయేటట్టుగా ఉంటుంది. ఎయిర్ పోకుండా నీరు కట్ చేసినటువంటి ఆటోమేటిక్గా మామూలు మండుతున్నప్పుడు లేదు లీక్ అయింది అనుకో, నువ్వు బయట ఎక్కడ పోయిండావు, డోర్ వేసేసి వచ్చే కాలం స్మెల్ వచ్చింది, నువ్వు వెంటనే దెబ్బ డోర్ తీసుకొని లైట్ చేసుకుని వెళ్ళవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఎల్పిజి గ్యాస్ లోపల సరౌండ్లో ఉంటుంది కాబట్టి స్విచ్లు ఆన్ అండ్ ఆఫ్ చేయకూడదు. చేస్తే ఏమవుతుంది, చిన్న స్పార్క్ లీక్ ఆ స్పార్క్ ఆన్లోనే ఉంటుంది. డోర్లు కూడా ఐరన్ డోర్లు కూడా స్లోగా వేయాలి. అటువంటిప్పుడు లీక్ అవుతున్నప్పుడు ఏం చేయాలి, లిఫ్ట్ చేసుకొచ్చి లైట్ చేసుకొచ్చి అది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా పొయ్యి పై ఉండాలా, సిలిండర్ అనేది కింద ఉండాలి, వెంటిలేషన్లో ఉండాలి. ఇది సిలిండర్ ఎప్పుడు ఈ ట్యూబ్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆన్ అండ్ ఆఫ్ రెగ్యులేటర్ ఎప్పుడు నువ్వు ఎక్కడికి పోయినా రెగ్యులేటర్ ఆఫ్ చేయడము మర్చిపోవాలి, ఖచ్చితంగా ఆఫ్ చేసుకోవాలి. ఒకవేళ బై మిస్టేక్ నీకు రెగ్యులేటర్ ఆఫ్ చేసినా కూడా కొన్ని లీక్ అవుతుంటాయి. అటువంటిప్పుడు లీక్ అవుతున్నది అనుకో, నువ్వు నేను చెప్పినట్టు పోతాం కానీ బెడ్షీట్ కానీ లేదా వాటర్ ఫోర్స్గా వాటర్ పోయినా కూడా నీళ్ళదు బాగా ఓపెన్ ఏరియాలో తీసుకొచ్చాయి. అది నీకు ఎల్పిజి గ్యాస్. ఎప్పుడు ఇలా పడతా ఉందనుకో, బెడ్షీట్ కానీ ఇలా తీసుకొని ఇలా సేఫ్ పెట్టుకోవాలి. పెట్టుకొని మీరు ఎన్నికి రండి సార్, వీళ్ళు నాపుతారు.
ఓకేనా సార్? ఓకే సార్. ఎవరో ఒకరండి ఎవరైతే ఫుల్గా ఆన్ చేస్తే ఫోర్స్ నీకు ఒకసారి స్లోగా దగ్గర పడుతుంది. ఫుల్గా ఆన్ చేసామనుకో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓటు వేసే ముందు ఆలోచించి అభివృద్ధికి ఓటు వేయండి ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు. మీ చిరునవ్వే చెబుతుంది జగనన్నకు ఓటు వేస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్. వినుకొండలో నామినేషన్ పత్రాలను అందజేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జీవి ఆంజనేయులు. రాయచోటి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నామినేషన్. ఎంజీఎం హాస్పిటల్స్ లో జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు.